హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పప్పు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 150 గ్రామ్స్ కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు పావు కిలో కంటే కొంచెం ఎక్కువ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ పసుపు, చిన్న ఉసిరికాయ సైజు ఇంత చింతపండు, 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ కారం వేసుకొని పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో అర గ్లాస్ నీళ్లు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పును స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత పప్పు మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని కుక్కర్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత తాలింపుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన పప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పును తాలింపులో మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. పప్పు మీకు కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత పప్పు మనకి ఈ విధంగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు టమాటా పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.